అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా సంధివాతం గురించి తెలుసుకుందాం. సంధివాతం అంటే మోకాళ్ళ నొప్పులు. సంధివాతం అనేది సంస్కృత పదము. మోకాళ్ళ నొప్పులు అంటే మనం సాధారణంగా వాడే పదం, జనవాడుకలో ఉన్న పదం. దీన్నే లాటిన్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇదే మనం మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ఆస్టియో ఆర్థరైటిస్ అనే పేరుతో పిలుస్తారు. అయితే సంధివాతం అంటే ఏంటి? ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, సంధి, వాతం. సంధి అంటే మీకు అందరికీ తెలిసిందే. జనరల్గా మనం ఏదైనా రెండు వస్తువులు కలిపేదాన్ని సంధి అంటారు. ఇద్దరు రాజుల మధ్యలో గొడవ అయితే వాళ్ళు సంధి చేసుకున్నారంటారు, అంటే కలయిక. అట్లాగే రెండు తలుపులు మధ్యలో మనం కీలు బందులు అంటాం, హింజెస్ పెట్టి ఇచ్చేస్తాం కదా, అది కూడా సంధి. సో ఈ తలుపుల మధ్యలో సందుల్ని ఎలాగైతే మనం మెయింటైన్ చేస్తామో అదే విధంగా మన శరీరంలో ఉన్న సందుల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అయితే సందులు మామూలుగా ఏమవుతుంది, చలికాలంలో చలి ఎక్కువైనప్పుడు కిర్రు కిర్రని సౌండ్ వస్తాయి. అప్పుడు మనము దానికి ఆయిల్ అప్లై చేస్తాం. ఆయిల్ అప్లై చేస్తే ఆ లూబ్రికేషన్ తోటి దాని సౌండ్ తగ్గిపోతుంది. నెక్స్ట్, అసలు ఈ మన ఆయుర్వేదంలో చెప్పే సంధికి అర్థం ఏంటి అంటే, మానవ శరీరంలో ఈ సందులు ముఖ్యంగా మనకి చాలా అవసరమైంది. ఎందుకంటే మన కదలికలు సందుల దగ్గరే అవుతాయి. మన చేతిని ఇక్కడ వంచలేము, ఇక్కడ వంచలేము. ఇక్కడ ఏదైతే షోల్డర్ జాయింట్ ఉందో ఈ జాయింట్ దగ్గర మనము చేతిని కదపగలుగుతాం. అదే ఈ ఎల్బో జాయింట్, ఈ మోచేతి దగ్గర కదపగలుగుతాం, రిస్ట్ దగ్గర కదపగలుగుతాం. ఇవన్నీ ఈ వేళ్ళు అయితే మనం ఇలా కూడా కలపచ్చు. సో ఈ జాయింట్స్ ఎక్కడెక్కడైతే మనకి జాయింట్ ఉందో, ఎక్కడెక్కడ కీలు అంటాం కదా, కీలు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడే మన శరీరాన్ని మనము కదపగలుగుతాం. ఈ కీలునే మనము సంధి అంటాం. సంస్కృతంలో రెండు కానీ అంతకంటే ఎక్కువ ఎముకలు కానీ కలిసి ఏదైతే ఒక కీలుని ఫామ్ చేస్తాయో దాన్ని సంధి అంటాం. అయితే ఈ సంధి దగ్గర ఓన్లీ ఎముకలది ఒక్కటే బాధ్యత కాదండి. ఈ సందుల్లో సంధికి మధ్యలో శ్లేష్మము ఉంటుంది. శ్లేష్మము అంటే అది ఒకలాంటి ద్రవ పదార్థం, అది కఫంతో వస్తుంది. కఫంలో ఒక వెరైటీ. ఈ శ్లేష్మం ఏం చేస్తుందంటే రెండు ఎముకల మధ్య రాపిడి లేకుండా వాటిల్లో మృదుత్వాన్ని కలిగిస్తుంది. ఫ్రిక్షన్ లేకుండా మనకి స్మూత్ మూమెంట్. ఇది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఏంటంటే మనకి మన శరీరంలో కూడా సందుల మధ్యలో శబ్దం వస్తూ ఉంటుంది. తర్వాత రెండవ పదము వాతం. వాతము అంటే ఏంటి? వాతము అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం బాహ్య ప్రపంచంలో ఏదైతే గాలిని చూస్తున్నామో అదే మన శరీరంలో, అదే వాతం. గాలిని మనము చూడలేము. మనకి ఇక్కడ గాలి ఉంది అని ఎలా తెలుస్తుంది? మన స్పర్శ దాన్ని గ్రహిస్తుంది. అంటే గాలి వల్ల మనం దాన్ని మన స్పర్శనేంద్రియంతో ఇక్కడ గాలి ఉంది లేదో అనేది తెలుస్తున్నాం. గాలి వల్ల చెట్టు కదిలితే అక్కడ గాలి ఉంది అని మనకు తెలుస్తుంది. మన శరీరంలో కూడా ఏదైతే గాలితో సారూప్యంగా ఉన్న పదార్థం మన శరీరంలో ఏదైతే ఉందో దాన్ని మనము వాతము అంటాం. ఆయుర్వేద మూల సిద్ధాంతం ఏంటి అంటే, దోష ధాతు మలా మూలం హి శరీరం. దోషాలు అంటే వాత, పిత్త, కఫాలు. ఈ త్రిదోషాలు ఆయుర్వేదం మూల సిద్ధాంతం. తర్వాత ఈ త్రిదోషాల తర్వాత మనకి సప్తధాతువులు అంటే రస, రక్త, మాంసమేదో, అస్థి, మజ్జ, శుక్రధాతువులు. అండ్ మలం దోషధాతు మలామూలమి. మల అంటే త్రిమలాలు. మనకి 3 దోషాలు, 7 ధాతువులు, 3 మలాలు. 3 దోషాలు ఏంటంటే శరీరంలో మొత్తం ధాతువుల్ని, మలాలని అన్నిటినీ సమంగా ఉంచే పని ఈ 3 దోషాలది. ధాతువులు ఏంటి? శరీర నిర్మాణం. మన శరీరంలో మాంసము కానీ, రక్తము కానీ, మన శరీరానికి ఒక ఆకృతినిచ్చే ఎముకలు కానీ, ఇవన్నీ ఎముకలో ఉండే మజ్జా ధాతువు కానీ, మన బ్రెయిన్ కానీ, ఇవన్నీ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అంతా ధాతువులు. ధారణాత్ ధాతవ అంటే ఇవి శరీరాన్ని ధరిస్తున్నాయి, అవి ధాతువులు. నెక్స్ట్ మలాలు ఏంటి అంటే మన శరీరంలో ఉన్న అవసరం లేని పదార్థాలు. అవి కూడా కొంత మోతాదులో శరీరంలో ఉండాలి, మొత్తము వెళ్ళడానికి లేదు, కొంత మోతాదులో శరీరంలో ఉండాలి. ఎక్సెస్ అమౌంట్ మాత్రం బయటకు మనం పంపించేస్తాం విసర్జన క్రియలో. అవి స్వేదము, మూత్రము, పురీషము. స్వేదము అంటే చెమట, రెండవది మూత్రము
అందరికీ తెలిసిందే. పురీషము అంటే మనం నిత్యం కాలకృత్యాలు స్టూల్స్ బొవెల్ మూమెంట్ అంటాం కదా, అది. ఇవి ఈ దోషాలు ధాతువులు మలామూలం హి శరీరం. సో ఈ వాతము, పిత్తము, కఫము, ఈ 3 దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఎప్పుడైతే ఏకకణ జీవుల్లాగా ఫలదీకరణ చెందిన వెంటనే జైగోట్ ఫార్మేషన్ ఏకకణ జీవిగా ఉన్నప్పటి నుంచి మన శరీరంలో ఈ దోషాలు ఉంటాయి, ధాతువులు ఉంటాయి, మలాలు ఉంటాయి. సో ఈ వాతము మన శరీరంలో మెయిన్ దాని పనులు 2 పనులు. ఒకటి వా గతి గంధన యోగ. గతి అంటే మూమెంట్. మనము చిన్న సబుల్ మూమెంట్ అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన మూమెంట్ నుంచి, అంటే మన కంటిలో ఉన్న కనుపాప సంకోచము వ్యాకోచము దగ్గర నుంచి మన కాళ్ళు చేతులు కదిలించేంత వరకు స్థూలమైన మూమెంట్ వరకు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మాట ఏదైతే నా వోకల్ కార్డ్స్ నుంచి నోట్లో నుంచి బయటకి రావాలి అంటే కూడా అది వాతకర్మ. అంటే వా గతి గంధనయోహ. ఆ గతి అనేది వాతం కర్మ. గంధనం అంటే తెలుసుకోవడం, ఏదైతే సెన్స్ ఆర్గాన్స్ నుంచి, అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, తర్వాత వింటున్నాను, చూడడము, వినడము, తర్వాత స్పర్శ, ఇవన్నీ కూడా సెన్స్ పర్సెప్షన్స్. ఏవైతే 5 సెన్స్ పర్సెప్షన్స్ ఉన్నాయో, టేస్ట్ తెలియడము, ఈ గంధన పని అంతా కూడా వాతందే. అంటే మనకి బాహ్య వాతావరణంతో కమ్యూనికేషన్, తర్వాత మన శరీరంలో ఉండే అతి సూక్ష్మమైన చలన క్రియలన్నీ కూడా వాతంతో జరుగుతాయి. ఇది వాతం యొక్క బేసిక్ ఇది. అయితే ఈ వాతంకి కొన్ని గుణాలు ఉన్నాయి. అవి ఏంటంటే తత్త రూక్షో లఘు శీత కర సూక్ష్మ చల అనిలహ. ఇవన్నీ మీకు అవసరం లేదు. అందులో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే డ్రైనెస్, రూక్షం. ఎట్లాగైతే మనం ఇంట్లో బట్టలు ఆరాలన్నా, లేకపోతే ఏమైనా పదార్థం మనము ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఏమన్నా ఆవకాయ పెడుతున్నాము, టమాటా పచ్చడి ఇట్లాంటివి పెడుతున్నాము, ఎండ వేయడానికి వీలు అవ్వట్లేదు, ఫ్యాన్ ఆన్ చేసి ఆరబెట్టుకుంటాం. ఫ్యాన్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఆ గాలి దీనిలో ఉన్న తేమను తీసేస్తుంది. అంటే రూక్షత అంటే తేమని తీసేసి డ్రైగా చేయడం రూక్షత. ఇదే రూక్షత మన జాయింట్స్లో వచ్చినప్పుడు, వాతం ఎక్కువైనప్పుడు, మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము, జాయింట్లో శ్లేషక శ్లేష్మం ఉంటుంది అని. శ్లేషక శ్లేష్మము అంటే అది జలము పృథ్వీ మహాభూతాలతో ఉంటుంది, మెయిన్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఏదైతే మన జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని శ్లేషక శ్లేష్మంగా తీసుకోవచ్చు. అయితే మన శరీరంలో వాతం ఎక్కువైనప్పుడు ఆ శ్లేషక శ్లేష్మం ఎండిపోతుంది. అది ఎండినప్పుడు మనకి కిర్రు కిర్రు అని సౌండ్ వస్తుంది. అయితే ఈ వాతము పర్టికులర్లీ ఈ సందులను ఆశ్రయించుకొని పెరిగినప్పుడు మాత్రమే మనకి సంధివాతం వస్తుంది. ఎట్లా అంటే కుపితానాం హి దోషానాం శరీరే పరిధావతాం యత్ర సంగః కవైగుణ్యాత్ వ్యాధిస్తత్రోపజాయతే. శరీరం మొత్తం వాతం వెళ్తూనే ఉంటుంది. ఎక్కడైతే వాతం యొక్క మూమెంట్కి ఇబ్బంది కలుగుతుందో అక్కడ వాతము ఎక్కువ అవుతుంది. ఎట్లాగైతే మన బాహ్య వాతావరణంలో మనకి చక్కగా కోల్డ్ బ్రీజ్ వస్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, పిల్లగాలి అంటాం కదా, పిల్లగాలి చాలా బాగుంటుంది. ఇదే వాతము మన సముద్రంలో అల్పపీడనమైనప్పుడు మనకి ఈదురు గాలి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ అల్పపీడనము సునామీని కూడా తీసుకొస్తుంది. అదేవిధంగా మన శరీరంలో వాతము కంట్రోల్లో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇందాక మనం చెప్పుకున్న చలనానికి సంబంధించిన గతి గంధనాలు అంటే చిన్న చిన్న మూమెంట్స్ దగ్గర నుంచి, తర్వాత మల విసర్జన, మనం మాట్లాడడానికి కానీ ఈ పనులన్నింటినీ సవ్యంగా చేసుకుంటూ పోతూ మన శరీరంలో ఎంత డ్రైనెస్ ఉండాలో, ఏ ధాతువులు డ్రైగా ఉండాలో వాటిని డ్రైగా ఉంచుతూ, ఏవైతే డ్రైగా అవసరం లేదో వాటిని ఏమి చేయకుండా ఉంటుందో అది సాధారణ వాతం. ఎప్పుడైతే ఈ వాతం శరీరంలో ఎక్కువ అవుతుందో, అది ఎట్లాగైతే మన సముద్రంలో అల్పపీడనం వచ్చి సునామీ తీసుకొని వస్తుందో అంత భయంకరమైన వ్యాధులు తీసుకొస్తుంది. ఉదాహరణకి మన ఇంటెస్టైన్లో మనం ఆహారం తీసుకున్నప్పుడు మనం నోట్లో పెట్టుకున్న ఆహారము పేగుల్లో వరకు వెళ్ళాలంటే పేగుల్లో మన ఈ ఆహార నాళంలో పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే సంకోచము వ్యాకోచము ఆల్టర్నేట్గా అవుతూ ఆహారము చిన్న చిన్న ముద్దలు లోపలికి వెళ్తాయి. సంకోచము వ్యాకోచం, కన్స్ట్రిక్షన్ డైలటేషన్.
అయితే వాత ప్రకోపం అయింది అనుకోండి, వాతం ఎక్కువగా ఉంది అంటే ఏమవుతుందంటే మనకి సంకోచ వ్యాకోచాలు ఉండవు. మనం ఇలా తీసుకున్న ఆహారం అలా బయటికి వెళ్ళిపోతుంది. దాన్నే మనము డయేరియా అని కూడా అంటాం. సో ఇది కూడా వాత ప్రకోపం వల్లే వస్తుంది. అంటే వాతజ అతిసారం వాత ప్రకోపం వల్ల వస్తుంది. ఈ విధంగా మన శరీరంలో వాతము ఎక్కువైతే, సందులలో వాతం ఎక్కువైతే సంధివాతం వస్తుంది. సంధివాతం వచ్చినప్పుడు ఎప్పుడైతే లూబ్రికేషన్ తగ్గుతుందో అప్పుడు మనము జాయింట్ని మూవ్ చేయలేము. బలవంతంగా మూవ్ చేసాము అంటే ఏమవుతుంది, అక్కడ చుట్టుపక్కల కణజాలంలో మనల్ని కర్రతో చేతి మీద కొడితే ఎట్లాగైతే వాపు వస్తుందో అట్లాగే ఇన్ఫ్లమేషన్ వస్తుంది జాయింట్స్లో. అప్పుడు వాపు కూడా వస్తుంది. దాన్నే మనము స్వెల్లింగ్ అంటాం. సో ఇన్ఫ్లమేటరీ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఇది జనరల్గా కూడా మన వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో రూక్షత్వం పెరుగుతుంది. ఈ రూక్షత్వం అంటే డ్రైనెస్, రూక్షత్వం పెరుగుతుంది కనుక మనం ఏం చేయాలి, ఈ రూక్షత్వం పెరగకుండా నిత్యము శరీరానికి అభ్యంగన చేసుకోవాలి. నిత్యం శరీరానికి అభ్యంగన చేసుకుంటే మనకి తొందరగా మోకాళ్ళ నొప్పులు రావు. దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మనము రేపు మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఏం చేయాలి, ఇంకా మోకాళ్ళ నొప్పులకి ఇతర కారణాలు ఏమేమి ఉన్నాయి, మనం వాటిని ఎట్లా తగ్గించుకోవాలి, పథ్యాలు ఎలా ఉండాలి. పథ్యం అంటే మనకి హితకరమైనవి, అపథ్యం అంటే అహితకరమైనవి. ఆహారము, విహారము. ఆహారము అంటే మనం నోటి ద్వారా తీసుకునే ఆహారము. విహారం అంటే మనం చేసే పనులు. అంటే మనం చల్లటి వాతావరణంలో ఉంటున్నామా, ఏసీలో ఉంటున్నామా, మనం ఎక్కడ తిరుగుతున్నాము, ఏం చేస్తున్నాము, మన నిద్ర ఎలా ఉంది, ఇవన్నీ విహారం కింద వస్తాయి. ఏమి చేస్తే మనకు మోకాళ్ళ నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం ఏవేవే వాటి గురించి ఏమి జాగ్రత్తలు తీసుకుంటే అవి ఇంకా వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళవు అనే విషయాలన్నీ మనము రేపు తెలుసుకుందాము. జై ఆయుర్వేద.